నిజంగా అదే పరిస్థితి ఉందా అంటే మనం దీన్ని 2-3 రకాలుగా చెప్పొచ్చు. సరే, హిందూ మతం, హిందువులు సైన్స్కి పరంగా ఎక్కడున్నారు అనేది తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ చర్చించాల్సింది ఏంటంటే నిజంగా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ క్రిస్టియన్సే నడిపిస్తున్నారు అనుకుందాం. ఎందుకంటే ఇవన్నిటి హెడ్ క్వార్టర్స్ అమెరికాలో ఉంటాయి. అమెరికాలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారు? సహజంగా క్రిస్టియన్స్ ఉండొచ్చు. సో క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఇది క్రిస్టియన్సీ అని అనుకుంటే ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? నేను అడిగే సూటి ప్రశ్న. మేము పోయి పిలిస్తే రాలేదు కదా యూట్యూబ్, ఆడికి అవసరం ఉండొచ్చు. సో భారతదేశంలో పట్టుకొని అడుక్కోవడానికి వచ్చిండు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇందులో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వాళ్ళని మనమేమనట్లేదు. బట్ హిందువులు కదా మెజారిటీ. ఇక్కడ 80 కోట్ల మంది, 80 crores ప్లస్ హిందువులు ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నది హిందువులు. ఈ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడికి వచ్చి డైపర్లు అమ్ముకుంటారు, ఇక్కడికి వచ్చి టెస్లా కార్లు అమ్ముకుంటారు, ఎలక్ట్రిక్ కార్లు.